పెడుతున్నారే కనీసం ఒక్క మాట అయినా కేసీఆర్కు చెప్పాల్సిన బాధ్యత లేదా? నాది గ్యారంటీ ఇక క్వశ్చన్ పేపర్లు లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. అందుకే ఈరోజు కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం. అయ్యా కేసీఆర్ సారు, మీరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో, లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాల బడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు. దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ని, ఈ డిక్లరేషన్ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడ్డల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ అఫిడవిట్లో రాసిన అంశాలు టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఏ థెఫ్ట్కి కానీ, ఏ మాల్ ప్రాక్టీస్కి కానీ, ఏ హ్యాకింగ్కి కానీ, ఏ ఇర్రెగ్యులారిటీకి కానీ, ఏ ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము. ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్. ఇంటికో ఉద్యోగం అని చెప్పినవాడు కేసీఆర్ గారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినవాడు కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము 191,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశాం. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నాం. ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరపున ఈ అఫిడవిట్ తయారు చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు. ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు. మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది. ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి. ఓకే. మొట్టమొదటి నుంచి నిరుద్యోగుల కోసం కొట్లాడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అసలు ఎలక్షన్లకు సంబంధం లేకుండా ఎలక్షన్లు ఎప్పుడో ఇంకా 3 ఏళ్ళు ఉంటాయి అనగానే మేము నిరుద్యోగుల పక్షానే నిలబడ్డాం. అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని ఏ ఇతర పార్టీ కూడా ఆ సమస్య ఉంది అని వాళ్ళకు నిజంగానే తెలియదో మరి తెలిసి ఊరుకున్నారో నాకు తెలియదు. కానీ అసలు నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడినప్పటి నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నేను నిరుద్యోగుల కోసం కొట్లాడుతూనే ఉన్నా. వాళ్ళ మీద ఉన్న నిజమైన అక్కరతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఇది రాజకీయాల గురించి కాదు. దయచేసి కేసీఆర్ గారు కనీసం టీఎస్పీఎస్సీ బోర్డును రీవ్యాంప్ చేయకుండా, రీకాన్స్టిట్యూట్ చేయకుండా మళ్ళీ అదే బోర్డు కింద అదే పరీక్షలు పెడుతున్నారు. కాబట్టి కనీసం ఐటీ సిస్టమ్స్ ఈసారైనా ఆడిట్ జరిగిందా, ఆడిట్ జరిగితే సర్టిఫికెట్లు బయట పెట్టండి. ఈసారైనా డిజిటల్ సెక్యూరిటీ ఉందా లేదా ఏదైనా నోరు విప్పి చెప్పండి. కనీసం ఇప్పటికైనా ఈ పరీక్షలైనా పేపర్ లీక్ మళ్ళీ కాదు అన్న గ్యారంటీ బిడ్డలకు ఇవ్వండి. ఇవన్నీ కేసీఆర్ గారికి అఫిడవిట్లో పొందుపరిచాం, సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేడం, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతున్నట్టుగా పత్రికలు రాశాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కూడా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని కూడా వచ్చాయి. ఎట్లా స్పందిస్తారు? కర్ణాటక ఎన్నికల
తెలంగాణ పైన